హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు 13th ఎపిసోడ్ 12 ఎపిసోడ్ వరకు ఇప్పటిదాకా నేనైతే చాలా తక్కువ రోజుల్లోనే మందులు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 6 రోజులు 7 రోజులకు ఒకసారి స్ప్రే అయితే చేయబోతున్నాను. ఈరోజు 13వ స్ప్రేగా ఏం చేయబోతున్నాము చేసే ముందు మీకు ఒక చిన్న విన్నపం స్వామి. ఈరోజు నేను ప్రత్యేకంగా మందుల గురించో దేని గురించో చెప్పడానికి అయితే రాలేదు. ఒకటి చెప్తున్నామంటే గత 5 సంవత్సరాల నుంచి మనం ఛానల్ రన్ చేస్తూ ఉన్నాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని ఫాలో అయ్యి చాలామంది రైతులు ఉన్నారు. 1,50,000 మందిలో సో మినిమం 1,00,000 మంది అయినా మాట వినేటోళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియోని తెలియజేస్తున్నాను. అయితే మొన్న కొట్టిన ట్రీ స్టార్ రిజల్ట్ ఎలా ఉందో అది కూడా ఈ వీడియోలో చెప్తాను. ప్రత్యేకంగా మళ్ళీ ఎపిసోడ్ పెట్టడం ఎందుకని ఈ వీడియోలో చెప్తాను. ట్రై స్టార్ వీడియో కూడా అగ్రిషన్ వారి ట్రై స్టార్ వీడియో కొట్టిన మందు రిజల్ట్ కూడా చూపెడతాను. చూపెట్టబోయే ముందు కనిపించేది అది మా యొక్క గుట్ట. ఇది మా యొక్క మిరప తోట అండి. ప్రతి వీడియోలలో నేను మా పొలం దగ్గర ఉన్న సరిహద్దు గుట్టతో పాటు మా తోటలో ఉండే చూపెడతాను. ఎవరి తోటలో వెళ్ళి వీడియో తీయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితేనే నేను చెప్పేది బాగుంటేనే మీరు ఒకటి కొట్టుకోండి. నిన్న గ్రోమర్ షాప్లో మనము ఫ్లవరింగ్ కోసమని కొన్ని రకాల మందులు గ్లోమర్లో సంబంధించి ఆ షాప్లో వెళ్ళి కూర్చొని చెప్పడం జరిగింది. అంటే అన్ని కనుక్కొచ్చి నా సొంత డబ్బులతో చెప్పాలంటే చెప్పలేను కదా. మరి ఇంటికి తీసుకొచ్చి ఆ వీడియో పెట్టి మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తా ఆ మందులు అంటే ఆ షాప్ అతను ఇస్తాడా? ఇవ్వడు కదా. నాకు తెలిసింది ఫ్యాంటాకు ఇంపెల్ ఇవన్నీ కొన్ని చెప్పడం జరిగింది ఫ్లవరింగ్ కోసము. అది దాన్ని చూసి ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి అడిగారు. కామెంట్లు పెట్టారు, నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, తప్పేం లేదు. బట్ నేనేమంటున్నానంటే వాళ్ళందరూ మన ఇంటికి తీసుకొచ్చి వీడియో తీసుకొని ఇమ్మని ఇవ్వరు నాయన, గుర్తుపెట్టుకోండి. అందుకోసం నేను పైసలు పెట్టి కూడా తీసుకురాలేను. కాబట్టి నాకు ఏదైతే అవసరం ఉందో అదే కొనుక్కొని వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఒకటే తెలియజేస్తున్న స్వాములు, తోట బాగా హైట్ ఎదిగింది. జిబ్రాలిక్ యాసిడ్ కొట్టి ప్రోజిబ్బు తర్వాత అమినో యాసిడ్స్ ఇట్లాంటివి కొట్టి కూడా తోటను బాగా పెంచడం జరిగింది. ఆ తోటను చూసి మురిసిపోతూ ఉన్నారు కానీ ఆ తోటలలో కాయలు అనేవి లేవు. బయోమందులు వాడొద్దని తెలియజేశా, లేదా ప్రోజిబ్బులు వాడొద్దని మీకు చెప్పాను. అది వాడండి, బట్ ఎప్పుడు మీకు గ్రోత్ లేదు, సెకండ్ బ్రాంచెస్ కావాలి అనుకున్న సమయంలో వాడుకోండి. మొదటి నుంచి మనం ప్రోజిబ్ లాంటివి వాడుకోవడం వలన అవి హైట్ బాగా వచ్చేస్తాయి. ఒక్కొక్క తోట చూస్తుంటే దరిదాపులో నా భుజాల హైట్ ఉంది కానీ అందులో కాయలు మాత్రము చెట్టుకి 100 నుంచి 10 కాయలే కనిపించడం జరుగుతుంది. ఫ్లవరింగ్ ఆగట్లేదు అంటూ ఉన్నారు, మరి పండు పూతలు రాలుతూ ఉన్నాయి అంటున్నారు. సో దాని కొరకు మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో కొన్ని డిస్కషన్ చేసి కొన్ని రకాల మందులతోటి ఈరోజు మనం వచ్చేసరికి ముందు మీరు తోటను హైట్ రావడానికి ఆపేయండి. సో చిట్టాకులతోటి గ్రోత్ వచ్చేటట్టు చూసుకోండి. అలాగే గ్రోత్ ఆగిపోయినా కానీ మళ్ళీ గ్రోత్ రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు హైట్ వచ్చింది, మరి దాని హైట్ని ఆపేయాలా, క్రాప్ సెట్ కావాలా? మనకు వచ్చిన తోట బాగా హైట్ అయితే వచ్చింది కదా, ఈ వచ్చిన హైట్ని నిలిపివేద్దాము. ఇప్పటిదాకా నిలిపివేసిన తర్వాత క్రాప్ సెట్ అయ్యే విధంగా చూసుకుందాము. దాని కొరకు ఇవాళ మనము పూత ఖాతా రావడానికి గడ్డు పిందెలు అయిపోతూ ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి గడ్డు పూతకి అలాగే మనకు తెల్లదోమలు వైరస్ అటాక్ ఇప్పుడు మనకు డిసెంబరు అలాగే నవంబర్లో ఈ వైరస్ అటాక్ కనిపిస్తుంది. కాబట్టి దాని కొరకు మనము ఈరోజు 13th ఎపిసోడ్ 13వ ఎపిసోడ్గా చెప్పుకుందాము. సో మనకు దోమల్ని ఏ స్టేజ్లో ఉన్నా కంట్రోల్ చేయడానికి సుమిటోమో కంపెనీ వారి ఈ లానో మనం లాస్ట్ ఇయర్ కూడా గత 3 years నుంచి వాడుతూ ఉన్నాము. చాలా తక్కువ ధరలలో ఏ స్టేజ్లో ఉన్నటువంటి దోమలు కూడా కంట్రోల్ చేయగలిగే ఈ లానోలో పైరిప్రాక్సిన్ 10% ఈసీ. ఈ పైరిప్రాక్సిన్ 10% అనేది అన్నిట్లో ఉంటుంది. కాకపోతే ఇది హై రిజల్ట్ ఇచ్చే టెక్నికల్ కాబట్టి దీన్ని నేను రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ సుమిటోమో లానో పైరిప్రాక్సిన్ 10% ఇది గుడ్డు దశ, పిల్ల దశ, తల్లి దశ 3 దశలో ఉన్న దోమల్ని మాత్రము కంట్రోల్ చేయగలుగుతుంది. అలాగే ఏదైతే వైరస్ వస్తూ ఉన్నదో, ఏదైతే ముడత వస్తూ ఉన్నదో అని ఆ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో తక్కువ ధరలలో ఈ లానోని, సో మనం ఏదైనా హై రిజల్ట్ ఉన్నది తక్కువ ధరలో ఉన్నటువంటివి మందులు మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. ఈరోజు 13వ ఎపిసోడ్గా దోమలు ఉన్నా లేకున్నా స్ప్రే చేసుకోవడం మంచిది. కాబట్టి ఈ సుమిటోమో కంపెనీ వారి లానో అనేది నేను ఈరోజు 13వ ఎపిసోడ్గా చేయబోతున్నాను. సో దాని తర్వాతకి చాలామంది రైతులు ఈ గడ్డుపూత గురించి అడుగుతూ ఉన్నారు. మరి గడ్డుపూత అలాగే మనకు గడ్డుపూత రాకుండా వచ్చింది పోదు. సో ఇంకా వచ్చేది ఏదైనా ఉంటే మనం కాయ వంకర అయితే అవ్వకుండా మజ్జిగని కొన్ని రకాలుగా అంటూ ఉంటారు. కాబట్టి
ఇది మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే ఎఫ్ఎంసి వారి మార్షల్, చాలామంది రైతులకు ఇది తెలుసు. ఎఫ్ఎంసి వారి మార్షల్ ఇది కేవలం గడ్డుపూతకి లైట్గా ట్రిప్స్ అటాక్ ఉన్నది, లైట్గా ఏదైనా ఉంటే దోమలు అంటే హై స్టేజెస్ కాదు లాస్ట్ స్టేజెస్లో ఉన్నటువంటివి పోతవి. మనకు కాయ వంకర వస్తుంది అని చెప్తా ఉన్నారు కదా మిజ్జిగా, సో అంటే గడ్డుపూత రకరకాలుగా పిలవడం జరుగుతుంది. దాని కొరకు రాకుండా ఈ మార్షల్ కార్బోసల్ఫాన్ 25% ఈసీ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది. ఇది గడ్డుపూతకి లైట్గా ట్రిప్స్కి అలాగే వైట్ ఫ్లైకి కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక మనము బాగా తోటను హైట్ ఎదిగించాము, మరి హైట్ ఎదిగించాము కాబట్టి ఆ హైట్ని ఆపాలా, ఎదుగుదలని ఆపాలా. అలాగే క్రాప్ మాత్రం బీభోత్సవంగా క్రాప్ సెట్ అవ్వాలి అంటే నేను మొన్నటి వీడియోలో రిజల్ట్ వీడియోలో ఒకటి చెప్పా కదా చమత్కార్ కొట్టుకోండి అని చెప్పి. సో అదే చమత్కార్ని ఇప్పుడు నా తోట బాగా ఎదిగింది. సో అంత అంటే మీ అంత కాదు, సో నాకున్న స్టేజ్లో అయితే ఎదిగింది. ఇప్పుడు దాన్ని నేను ఈ గార్డా కెమికల్స్ వాళ్ళది చమత్కార్ అనే టెక్నికల్ అయితే వాడడం జరుగుతుంది. ఈ చమత్కార్ చూసేసరికి మనకు తోట హైట్ని ఎదుగుదలని ఆపేసి బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఆ వచ్చిన ఫ్లవరింగ్ మీద మనము డెలిగేట్ కానీ ట్రైసర్ కానీ అట్లాంటివి స్ప్రే చేసుకుంటే ఉన్నటువంటి అందులో ఏదైనా మనకు అగ్రిప్రో లాంటిది మైక్రోన్యూట్రియన్స్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి. అది స్ప్రే చేసుకోవడం వలన ఏమవుతుందంటే ఉన్న ఫ్లవరింగ్ ఏదైతే ఉందో పిందెగా ఏర్పడుతుంది. అలాగే కాయతొలుచు పురుగు కానీ సన్న పురుగు లద్దె పురుగులు కానీ కంట్రోల్ అవుతాయి. సో ఇప్పుడు నాకు హైట్ ఉంది, సో చాలు ఇక నాకు క్రాప్ సెట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ చమత్కార్ కొట్టుకోండి. హైట్ని నిలిపివేసేసి మనకు పోతా ఖాతా విపరీతంగా రావడానికి ఇది బాగా వర్క్ చేస్తుంది. దీని కాస్ట్ చాలా తక్కువ, జస్ట్ ఎకరానికి 300 రూపీస్, 350 సంథింగ్ ఆ మధ్యలో, 400 బిలో ఉంటుంది, 300+ ఉంటుంది. సో చాలా తక్కువ ధరలలో ఈ చమత్కార్ వాడండి. మల్లెపూల తోట లెక్క మన ఫ్లవరింగ్ అయితే బాగా కనిపిస్తుంది. వచ్చిన ఫ్లవరింగ్ని మనం ఎలా ఆపాలనుకునేది మనం నెక్స్ట్ 4th ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇంకా మీకు కొన్ని ఇన్ఫర్మేషన్లు, మనం ఆల్రెడీ ఈ ట్రైస్టార్ అనే మందుని వాడుకున్నాము. ఇది ఎలా పనిచేసింది మనం అన్నాం కదా, అన్నిటికీ కలిపి ఒకటే మందు తయారు చేయడం జరిగింది అనేది. ఇందులో ఒక ప్యాకెట్ పౌచ్ అలాగే 2 బాటిల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇవి 2 బాటిల్ ఒక దాంట్లో కలుపుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసరికి ఒక సపరేట్గా కలుపుకోవడం జరిగింది. ఈ అగ్రిషైన్ వారి ట్రైస్టార్ అనే మందు నేను కొట్టి ఇవాళతో 6 రోజులు. చాలామంది ఫార్మర్స్ రిజల్ట్ అడిగారు. నాకు ఏమేమి కంట్రోల్ అయినాయి అంటే మేజర్గా కొమ్మకుళ్ళుడు అయితే కొంచెం కంట్రోల్ అవ్వడం జరిగింది. అలాగే ట్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లై, అలాగే దానికి వచ్చేసరికి ముడత అయితే పోయి మనకు నీట్గా చిట్టాకులు అయితే రావడం జరిగింది. తర్వాత అలాగే మనకు లద్దె పురుగులు సన్న పురుగులు అయితే బాగా పోవడం జరిగింది. ఇంకొచ్చేసరికి అదనంగా ఫ్లవరింగ్ మాత్రం బాగా వచ్చిందండి. పెద్ద పెద్ద పువ్వులతోటి ఫ్లవరింగ్ నీట్గా వచ్చి అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అప్పట్లో మనము ఆ కొమ్మకులుడు బాగుండేది, కొమ్మకులుడు కంట్రోల్ అయ్యి ఫ్లవరింగ్ నీట్గా వచ్చి చాలా సన్నటి చిట్టాకులతోటి రావడం జరిగింది. సో మన కాయలు చూసుకున్నట్లయితే దగ్గర గనుపులతోటి ఒక జంటకు 2 కాయలు కనిపిస్తూ ఉంది కదా, ఒక జంటకు 2 కాయలు ఇలా ఈ విధంగా. ఇది లేత తోట నేను చూపించేది. సో ఇప్పటిదాకా మీకు ముదురు తోటనే చూపెట్టాను, ఇది లేత తోట కాబట్టి దీనికి ఒక 1 మంత్ బ్యాక్ డిఫరెంట్తో వేయడం జరిగింది. ట్రైస్టార్ అనే మందు అన్ని రోగాలకు కంట్రోల్ చేస్తుందని చెప్పి మనమైతే వాడడం జరిగింది. ట్రైస్టార్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది. సో ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ మాత్రమే నేను యూజ్ చేయడం జరిగింది. ఇంకా మీకు అదనంగా ఇన్ఫర్మేషన్లు కావాలి, ఇవాళ మనమైతే నంద్యాల అలాగే జమ్మల మడుగు వెళ్ళడం జరుగుతుంది. సాములకి ఇంకొకటి మీకు మంచి గుడ్ న్యూస్తో నేను మీ ముందుకు రాబోతా ఉన్నాను. మనకు ఇవన్నీ పక్కన పెడితే ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మీకు R&D అనేది చూపెట్టడం జరిగింది. R&D మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ చేసిన దాన్ని డెవలప్ ఎలా చేస్తారు అంటే మిరప సీడ్ తయారీ విధానం గురించి నేనైతే మీకు తయారైతే ఎలా చేస్తారనేది, అలాగే మేల్ని ఫీమేల్ని ఆడని మొగని ఎలా కలిపితే ఆ గింజ అంటే కాయ అనేది ఏర్పడుతుంది అనేది మీకు అయితే చూపెట్టాను. ఈ ఇయర్ కూడా వెళ్ళాను, అది వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. నేను మొన్న స్టేటస్లు, షార్ట్ వీడియోలు అలాగే వీడియోలు అయితే పెట్టడం జరిగింది. కర్ణాటక వెళ్ళి వచ్చాను, గంగావతి అనే డిస్టిక్కి, కొప్పల్ డిస్టిక్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. కొన్ని రకాల వెరైటీల్ని సేకరించాను. అవి మనకు జనవరి ఆ నెలలో అయితే నేను ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ R&D గురించి చెప్పా కదా. ఈ ఇయర్ ఏ కంపెనీ వాళ్ళు కానీ ఏ యూట్యూబర్ కానీ ఎవ్వరు కూడా మీకు చెప్పండి జెనెటిక్ ప్యూరిటీ.
సో జెనెటిక్ ప్యూరిటీ అనేది గురించి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవ్వరు కూడా అది చూపెట్టి ఉండరు. నేను వెళ్ళా కొత్త కొత్త వెరైటీలతో పాటు కొత్త కొత్త జెనెటిక్ ప్యూరిటీ అనేది వాళ్ళు మ్యాచింగ్ ఎలా చేస్తారనేది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూస్తేనే ఇంకా మనము అవే పాతకాలము మందులు పాతకాలము సీడ్స్ లెక్క కాకుండా కొత్తవి ఏదైతే వస్తున్నవి అడ్వాన్స్డ్గా ఏమైతే దేన్ని వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు, కొత్త కొత్త టెక్నికల్స్ ఏం కనుగొనడం జరుగుతుందో ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. జెనెటిక్ ప్యూరిటీ గురించి ఈ ఇయర్ నేను మీకు చూపెడతాను. అలాగే కొన్ని రకాల శాస్త్రవేత్తల్ని అంటే సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి కూడా మేమైతే ఈ ఫంగస్ ఎందుకు వస్తుంది, ఈ వైరస్ ఎందుకు వస్తుంది, తర్వాత దాని యొక్క డిఎన్ఏలు ఏంటిది, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో రూపంలో చూపెట్టడం జరుగుతుంది. అయితే చాలామంది రైతులు చేసే తప్పులు ఏంటంటే, సరే మీరు సాల్ తోట వేసుకుంటున్నారు ఓకే, మరి ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలనేది అది తెలవడం లేదండి. ఇది చూసుకున్నట్లయితే మంచిగా మేజర్గా నేను వేసుకున్నది 40 డిస్టెన్స్ అంటే 40 ఫీట్స్ అంటారు ఇంచులు, 40 ఇంచులు అయితే నేను వేసుకోవడం జరిగింది. దగ్గరగా వేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు చెట్టు అనేది బాగా హైట్ వస్తుంది, వచ్చింది బుట్ట ఆకారంలోకి గనుపులు వస్తుంది. కాబట్టి ఒక మొక్కకు గాలి అనేది ఆడాల. సో ముందు గాలి ఆడకపోతే ఉన్న మిరపకాయలు ఏదైతే ఉన్నాయో తాళైపోతాయి, రోగాలు ఎక్కువ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, గార్డా కెమికల్స్ వాళ్ళది జాల్ట్. ఇది తెల్లదోమ అంటే దోమలకు, అలాగే మనకు రెక్కల పురుగుకు, నెక్స్ట్ వచ్చేసరికి గడ్డు పూతకు ఇది పనిచేస్తుంది. బైఫెన్థ్రిన్ ఫెనిక్వినజోన్ 10%, బైఫెన్థ్రిన్ 4% అనే జాల్ట్ గార్డా కెమికల్స్. సో ఇప్పుడు లాస్ట్లో ఇంకోటి ఏంటంటే, ఒక ఏదైనా పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు అన్ని మందులు వాడారు అంటే సో క్యాన్సర్ లాంటివి ఏదైనా ఒక రోగము, ఇక ఆయన లాస్ట్ స్టేజ్లో ఏం చేస్తారంటే నువ్వు ఏది మింగమంటే అది మింగుతాడు, ఏది మింగమంటే అది మింగుతాడండి. ఎందుకో తెలుసా, నేను బ్రతుకు మీద ఒక ఆశ అనేది పోయింది, సో ఏదైనా మింగితే నేను రికవరీ అవుతానేమో అని అన్ని శాస్త్రవేత్తలు కలిపి వాళ్ళ మీద అంటే డాక్టర్లు ఉండి వాళ్ళ మీద పరిశోధన చేస్తారు. సో అన్నీ పోయిన సమయంలో నిన్న నాకు ఒక నంద్యాల నుంచి ఒక రైతు ఫోన్ చేశారు, స్వామి మీరు చెప్పినటువంటి అకిరాన్ కానీ ట్రైస్టార్ కానీ 2 వాడుకున్నాను స్వామి, చుట్టుపక్కలంతా బింగ్ వచ్చి ఏడుస్తున్నారు స్వామి, పోతుంది నువ్వు ఎందుకు చేసినావు అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా ఇలా చెప్పారు. ఆ రైతు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా వీడియోలో అప్లోడ్ వీలైతే చేయగలుగుతాను, లేదా దాన్ని సపరేట్ చేస్తాను. ఇలా ఉంటుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, కొత్త టెక్నికల్స్తో పాటు నేను సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఉంటే ఒక జెన్యున్గానే చెప్పగలుగుతాను, నాకు చేయాల్సిన అవసరం లే. ఏదైనా నేను చెప్పాలనుకుంటే సూటిగానే చెప్పగలుగుతాను. 5 సంవత్సరాల నుంచి మన ఛానల్ కంటిన్యూ అవుతుందంటే మీరే అర్థం చేసుకోండి. 1,00,000 సబ్స్క్రైబర్ ఉన్న యూట్యూబర్ని. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.